మెట్రో రైలు పనులు శరవేగంగా సాగుతున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1100 ఆస్తులను గుర్తించామని వాటిలో 900 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. మెట్రో రైలు కొత్తగా మరో రవాణా వ్యవస్థ హెచ్ఎంఆర్తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఎన్వీఎస్ రెడ్డి సమక్షంలో ఈజిప్ట్ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. దీనివల్ల మెట్రో రైలు నడిచే ఉత్తర ప్రాంత ప్రజలు మేడ్చల్ సహా ఇతర ప్రాంతాలకు విద్యుత్ వాహనాలను ఈ సంస్థ నడపనుంది. ప్రత్యేకించి మహిళల కోసం మహిళా రైడర్లు అందుబాటులో ఉంటారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చేటువంటి ఆదేశాలు ఏమిటంటే, మనము ఇతర భారతీయ నగరాలతో పోటీ పడటం లేదు, మనం ప్రపంచంలోని ఒక అన్ని టాప్ అగ్రనగరంలో మనం కూడా ఒకటి కావాలి అని చెప్పి ఆయన మాకు ఈ ఒక విజన్ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రజా రవాణా వ్యవస్థని వీలైనంతగా బలోపేతం చేయడం కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడం కోసం, మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వారి గమ్యస్థానానికి చేరడానికి ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు 9వ భాగస్వామిగా ఈ రోజుని వారు ముందుకు రావడం జరిగింది. వారు ముఖ్యంగా నార్త్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట.